మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మనము 2024 అయిపోవచ్చింది. 2025లోకి అడుగు పెడతాం. అయితే ఈ 2025లోకి ఏదైతే అడుగు పెడతామో సెలవులు ఏవైతే ఉన్నాయో షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి సెలవులు మనం ఐడియా ఉంచుకోవాలి. ఈ షేర్ మార్కెట్ సెలవులు ఏవైతే ఉన్నాయో మీకు అన్ని వెబ్సైట్లో దొరుకుతాయి. గూగుల్కి వెళ్ళి NSE 2025 హాలిడేస్ అన్న లిస్ట్ వస్తుంది. లేదు NSEలో BSEలో 2025 హాలిడేస్ ఆడ ఉంటాయి అన్నట్టు, ఆ టైటిల్స్ ఉంటాయి, సబ్ టైటిల్స్. అది క్లిక్ చేస్తే మీకు ఉంటుంది. సెల్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు ఎనీ అనమాట. మీకు ఇప్పుడు చాలా చాలా అడ్వాన్స్ అయిపోయింది. సెల్లో కూడా ఇప్పుడు అన్నీ కూడా 5Gలు అనుకోండి, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి సింపుల్గా మీరు సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. అయితే మనం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం, ఏం చెప్తున్నాం అంటే ఈ హాలిడేస్ ఏముంటాయో, ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఎలా చూడాలి అనేది అనమాట. జనరల్గా ఈ హాలిడేస్ ఏదైతే ఉందో ఈ 2025లో మండే టు ఫ్రైడే కనుక హాలిడే వస్తే, ఉదాహరణకి ఇప్పుడు రిపబ్లిక్ డే వచ్చింది, అది ఆదివారం వచ్చింది, మనకి సెలవు, ఓవరాల్గా సెలవు, ఆదివారం వచ్చింది కాబట్టి షేర్ మార్కెట్ ఏమి ఎఫెక్ట్ ఉండదు. మన పని ఏంటిదిగా అలా కాకుండా ఉదాహరణకి ఫిబ్రవరి 26 బుధవారం రోజు శివరాత్రి సెలవు వచ్చింది మనకి. మనమేం చూడాలిగా, ఈ బుధవారం కనుక శివరాత్రి సెలవు వస్తే మనకి సెలవు, శివరాత్రి మన ఎక్స్చేంజ్ సెలవు ఒకటి. ఇప్పుడు మనం ఏం చూడాలి అంటే 2025 NSE హాలిడేసు ఏదైతే లిస్టు తీసుకుంటామో లిస్టుతో పాటుగా ఇప్పుడు ఈ శివరాత్రి రోజు బుధవారం రోజు మనకి సెలవు ఉంది. కానీ అమెరికా మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, చైనా మార్కెట్లు వర్కింగ్ డే. మనం ఏం చూడాలిగా, అమెరికా మార్కెట్లు వర్కింగ్ డే, యూరోప్ మార్కెట్లు వర్కింగ్ డే, US, చైనా ఏవైతే మిగిలిన దేశాలు మెయిన్ మనం చూడవలసినవి వరల్డ్లో 4. ఒకటి, మన మార్కెట్లు ఎలా వర్కౌట్ అవుతాయి, ఎలా పనిచేస్తాయి, ఎవరు కొంటే ఈ అమెరికా సెలవులు, యూరోప్ సెలవులు, చైనా సెలవులు. ఈ ఏషియన్ కంట్రీస్ అన్నీ చైనా కిందకి వస్తాయి. అమెరికా, US, యూరోప్ మన పని ఏంటిదిగా, శివరాత్రి మనకి సెలవు. కానీ మిగిలిన దేశాలు అంటే యూరోప్ అనుకోండి, US అనుకోండి, చైనా అనుకోండి వర్కింగ్ డే. గురువారం ఉదయం ఏదైతే గురువారం అంటే బుధవారం మనకి సెలవు కదా, గురువారం ఉదయం రోజు, ఈ బుధవారం రోజు అక్కడ ఏవైతే మార్కెట్లు నడిచినాయో, అక్కడ ఏవైతే ఉందో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో మన మార్కెట్ మీద గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మనం ఏం చేయాలి, ఈ 2025లో ఏదైతే హాలిడే రోజు వచ్చినా సెలవు కాకుండా వర్కింగ్ డే రోజు వచ్చిన సెలవులు ఇలా వర్తిస్తాయి. ఏది, అమెరికా సెలవులు, యూరోప్. ఇక అవి కాకుండా ఉదాహరణకి కొన్ని సెలవులు ఉంటాయి. జనవరి 1 అనుకోండి, క్రిస్మస్ అనుకోండి, అవి వరల్డ్ మొత్తానికి ఉంటాయి. గుడ్ ఫ్రైడే, వరల్డ్ మొత్తం హాలిడే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయక్కర్లే, వాళ్ళది సెలవు, మనకి సెలవు. ఇక తర్వాత మళ్ళీ ఏం చేయాలి, అమెరికా సెలవులు, యూరోప్ సెలవులు, చైనా సెలవులు, గూగుల్కి వెళ్ళాలి. 2025 US హాలిడేస్, 2025 యూరోప్ హాలిడేస్, 2025 చైనా హాలిడేస్ అని మనం క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. మనం ఏం చేయాలిగా, మన సెలవు ఉన్న రోజు వాళ్ళ వర్కింగ్ డే, వాళ్ళ సెలవు ఉన్న రోజు మంది వర్కింగ్ డే. వాళ్ళది సెలవు ఉంది అనుకోండి ఉదాహరణకి, మనం ఏం చేయాలిగా, ఆ సెలవు ఉన్నది ఏదైతే ఉందో మంది వర్కింగ్ డే కాబట్టి ఆ రోజు మంది మూమెంట్ ఉండదు. సపోజ్ ఇప్పుడు USలో ఈరోజు హాలిడే అనుకోండి, ఎగ్జాంపుల్, మంది వర్కింగ్ డే. మంది వర్కింగ్ డే అయినా కానీ పెద్దగా మూమెంట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే USలో హాలిడే. ఎప్పుడైనా కానీ USలో హాలిడే ఏదైతే ఉంటుందో మన మార్కెట్ మీద FIIలు, యూరోప్ వాళ్ళు FIIలు, చైనా వాళ్ళు కానీ వరల్డ్లో ఏదైతే కంట్రీస్లో FIIలు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు వరల్డ్ మొత్తంలోనే మార్కెట్లను బట్టి వాళ్ళు బై సెల్ చేస్తుంటారు. వాళ్ళు కొనడం మొదలుపెట్టారు, మార్కెట్లు పెరుగుతాయి. వాళ్ళు అమ్మటం మొదలుపెట్టారు, మార్కెట్లు పడతాయి. అయితే వాళ్ళకి సెలవు ఉంది కాబట్టి మన మార్కెట్ మీద పెద్దగా ఉండదు. అంటే వాళ్ళు ట్రేడింగ్ ఎక్కువ చేయరు. ఆ ట్రేడింగ్ ఎక్కువ ఎప్పుడైతే చేయరో ఆటోమేటిక్గా మన మార్కెట్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఇక మన పని ఏంటిదిగా, ఈ సెలవులు, ఆ సెలవులు అన్నీ చూసుకుంటూ మనము హాలిడేస్ మీద ఫోకస్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. మన సెలవులు ఏంటిది, వాళ్ళ సెలవులు ఏంటిది, వాళ్ళ సెలవుల్లో ఏం జరుగుతుంది, మన సెలవుల్లో ఏం జరుగుతుంది.
మనది సెలవు ఉంది, వాళ్ళది వర్కింగ్ డే, తెల్లారి మన మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళది హాలిడే, మనది వర్కింగ్ డే, పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అందుకని మన పని ఇవన్నీ గమనించి చేయాలి. ఇది సింపుల్గా మనకి ఉదాహరణకి వచ్చే వారం వచ్చే 7 వచ్చేటప్పటికి చాలా హాలిడేస్ అయితే ఉన్నాయి. ఇక సాటర్డే వచ్చింది, ఉదాహరణకి బక్రీద్ వచ్చింది, సాటర్డే వచ్చింది, అది ఉండదు. మొహరం వచ్చింది, సండే ఉంది. అటువంటివన్నీ పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదు అనమాట. అంటే ఈ సాటర్డే సండే దివాళీ ఉంది, దివాళీ నెక్స్ట్ ఇయర్ సాటర్డే వచ్చింది, అందుకని మనకి ఏముండదు. క్రిస్మస్ వచ్చింది, గురువారం వచ్చింది, అప్పుడు వరల్డ్ మొత్తం హాలిడే. ఇలా మనము అబ్జర్వ్ చేయాలి, ట్రేడింగ్ చేసుకోవాలి. అయితే మనము ఏవైతే హాలిడేస్ ఉంటాయో మళ్ళీ 2 ఉంటాయి దీంట్లో. మన హాలిడేస్ ఈక్విటీకి ఒక పద్ధతి, మళ్ళీ కమోడిటీస్ ఉంటాయి. కమోడిటీస్కి కొన్ని హాలిడేస్ ఉంటాయి, కొన్ని ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి కమోడిటీస్ ఎవరైతే చేస్తారో మన మార్కెట్లో సెలవు ఉన్నప్పుడు ఈవినింగ్ 5 తర్వాత మళ్ళీ వర్కింగ్ ఉంటుంది. అది కమోడిటీస్ హాలిడేస్. ఇక వీటితో పాటు ఎలక్షన్స్ వస్తాయి అనుకోండి. ఉదాహరణకి ఈ సంవత్సరం అంటే 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి, 2025లో ఎలక్షన్స్ లేవు. బొంబాయిలో ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఆ రోజు మనకు సెలవులు. ఇటువంటి అన్నమాట. ఇవన్నీ గమనించాలి. ఇవి మీకు ఒక ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సెలవులు అనేది కూడా ఒక ముఖ్య రీజన్ అనమాట షేర్ మార్కెట్లో తెలుసుకోవాల్సిన అంశము. అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.